ఫిజికల్ మొమెంటం తగ్గితే ఆ లివర్ కోల్డ్నెస్ ఎక్కువ అయ్యి ఆ లివర్ కోల్డ్నెస్ దాటిపోతుంది. ఐల్ షో యూ ద కంట్రోల్ సైకిల్. అందరికీ కనపడుతుంది కదా కంట్రోల్ సైకిల్. సో ఇక్కడ ఎప్పుడు ఈ లివర్ ఎనర్జీ తగ్గుతుందో అది డైరెక్ట్గా ఇట్ గోస్ టు ది స్టమక్. సో స్టమక్లో కోల్డ్నెస్ పెరుగుతుంది. ఎప్పుడు లివర్లో కోల్డ్ అయితే స్టమక్లో ఇంక్రీజ్ అవుతుంది. వీఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు కంట్రోల్ సైకిల్ రాదర్ దెన్ క్రియేటివ్ సైకిల్. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్ని ప్రాకృతికంగా వాన, వెండ, నీటి అన్ని సరిగ్గా ఉన్నాయంటే ఒకటి ఇంకొకటిని కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సీ వాటర్ ఈజ్ నాట్ క్రాసింగ్ ఎర్త్, ఎందుకంటే ఎర్త్ ఈజ్ కంట్రోలింగ్ ద వాటర్. సిమిలర్లీ ఎవ్రీ ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్ని, ఎవ్రీ ఆర్గన్ ఇంకొక ఆర్గన్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు లాజికంగా లివర్ హ్యాస్ టు కంట్రోల్ ద స్టమక్. ఎట్లా కంట్రోల్ చేస్తుందంటే లివర్ ఈజ్ మీన్డ్ ఫర్ ఫైర్. ఏ కంట్రోల్డ్ ఫైర్ ఉంటే అది ఇట్ డైరెక్ట్లీ గోస్ టు ది స్టమక్. అందరికీ తెలుసు లివర్ అంటే విండ్ ఎనర్జీ. విండ్ ఎట్లా వస్తుంది? మూమెంట్ వల్ల. ద మూమెంట్ యు క్రియేట్, విండ్లో లివర్లో హీట్ ఎక్కువ అవచ్చు, కోల్డ్ ఎక్కువ అవచ్చు. ఆ హీట్ ఆర్ కోల్డ్ ఎక్కడికి పోతుంది అంటే డాన్ క్రియేటివ్ సైకిల్ ద్వారా హార్ట్ కన్నా ఎక్కువ పోయేది స్టమక్కి. హార్ట్కి పోతుంది ఇట్స్ లెస్ దాన్ 50%. మోర్ దెన్ 50% లివర్ నుంచి ఎనర్జీ పోయేది స్టమక్కి. అందుకని చాలా మంది అంటుంటారు నా షుగర్ ఎక్కువైపోయింది, ఇప్పుడు రోజు వాకింగ్ చేస్తున్నాను, ఇప్పుడు తగ్గింది అంటారు కదా. ఎందుకు అంటే స్టమక్లో డ్యాంప్ ఎక్కువ అయితే, డ్యాంప్ కోల్డ్నెస్ ఎక్కువ అయితే అప్పుడు మీరు లివర్ విండ్ పెంచితే, మొమెంటం పెంచితే ఆ డ్యామ్నెస్ తగ్గుతుంది, బ్లడ్ షుగర్ తగ్గుతుంది, ఎసిడిటీ తగ్గుతుంది. మీకు డయాబెటీస్ రాకూడదు అంటే దాన్ స్ప్లీన్, స్టమక్ అండ్ ప్యాంక్రియాస్ యూ షుడ్ టేక్ కేర్ యువర్ లివర్. ఎట్లా టేక్ కేర్ చేసేది? 2 things యూ హ్యావ్ టు డూ. లివర్ టైమింగ్ ఎప్పుడు? లివర్ టు గాల్ బ్లాడర్ నైట్ 11 o'clock to 3 o'clock. 11 to 1 gall bladder and 1 to 3 is a liver. Make sure that within 10:30 మీ తిన్నిందల్లా డైజెస్ట్ అయి ఉండాలి. వితిన్ 10:30 మీ స్టమక్ ఎంటీగా ఉండాలి. వితిన్ 10:30 మీరు డీప్ స్లీప్లో ఉండాలి. మైండ్ ఎంటీనెస్. లివర్ అంటేనే ఆకాశం కదా, ఈథర్ ఎలిమెంట్, వుడ్ ఎలిమెంట్. వుడ్ అంటే ఇట్స్ స్పేస్, ఎంటీనెస్. సో మీ మైండ్ అండ్ మీ స్టమక్ రెండు ఎంటీ ఉంటే మీకు షుగర్ వచ్చే ప్రాబబిలిటీని ఇంకా 10-15 years ముందుకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీకు 40 yearsకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే దాన్ని 50-55 yearsకి ముందుడొచ్చు. ఎందుకు? ఎట్లా అంటే యువర్ స్ప్లీన్ అండ్ స్టమక్ డామ్నెస్ ఈజ్ కంట్రోల్డ్ బై లివర్. లివర్ బాగుండాలి అంటే ఆ 11 to 3 o'clock టైంలో మీరు ఎంటీనెస్లో ఉండాలి. దట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ది లివర్. ఎనర్జీ ఆఫ్ ద లివర్ ఎట్లా అంటే, ఎనర్జీ ఏంటి? ఆకాశతత్వం. లివర్ అంటే ఆకాశం అంటే ఏంటి? ఎంటీనెస్. మీరు వితిన్ 8-8:30 లోపల తింటే వితిన్ 10-10:30 లోపల అది డైజెస్ట్ అయితే స్టమక్ ఎంటీనెస్ ఉంటుంది. వితిన్ 10-10:30 ఇఫ్ యూ గో ఫర్ బెడ్ definitely will be in the deep emptiness and your body will detoxify well. ఎప్పుడు మీ బాడీలో డీటాక్సిఫై జరుగుతుందో అప్పుడు డామ్నెస్ ఉండదు, టాక్సిన్స్ ఉండదు, టర్బిడిటీ ఉండదు, విస్కాసిటీ ఉండదు. అది లేదు అంటే నో షుగర్. షుగర్ వచ్చే ప్రసక్తే లేదు.